సునీతా విలియమ్స్ అమెరికాలో ఓహియో రాష్ట్రంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లోని జులాసన్ గ్రామానికి చెందినవారు. 1957లో ఆయన అమెరికాకు వలస వెళ్లారు. న్యూరో శాస్త్రవేత్తగా ఆయన అక్కడ స్థిరపడ్డారు. దీపక్ పాండ్యా దంపతులకు 3 సంతానం కాగా సునీత చివరి సంతానం. 1987 మేలో అమెరికా నావికాదళంలో చేరిన ఆమె 6 నెలల అనంతరం బేసిక్ డైవింగ్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు. తర్వాత 1989లో నేవల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండ్ లో నేవల్ ఏవియేటర్ గా చేరారు. నేవల్ ఏవియేటర్ గా యుద్ధ విమానాలు నడపడంలో ఆమె శిక్షణ పొందారు. నేవీ నుంచి రిటైర్ అయ్యాక 1998 ఆగస్టులో జాన్సన్ స్పేస్ సెంటర్ లో వ్యోమగామిగా శిక్షణ తీసుకున్నారు. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. ఆ సమయంలోనే ఆమె భగవద్గీతను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లారు. 2012లో రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె 127 రోజులు అక్కడే ఉన్నారు. రెండోసారి వెళ్లినప్పుడు ఓం చిహ్నంతో పాటు ఉపనిషత్తులను ISS కు పట్టుకెళ్లారు. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ ఘనత వహించారు. ఆమె తన కెరియర్లో 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు. ఎక్కువ సమయం పాటు స్పేస్ వాక్ చేసిన వారిలో మొత్తంగా సునీతా విలియమ్స్ 4వ స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మారథాన్ రన్ చేసిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. 2007లో ISS లో ఆమె ట్రెడ్మిల్ పై మారథాన్ రన్ చేశారు. అమెరికా సైన్యానికి సంబంధించి 4 అవార్డులు పొందిన ఆమె అంతరిక్షంలో విశేష సేవలందించినందుకు గాను నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ ను పొందారు. 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో